జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. వాస్తవంగా చెప్పాలంటే పర్యావరణం ఇట్లాంటి అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట్లాడే అంశాలన్నింటినీ మొదట అలవాటు చేసింది ఆయనే. అలాంటి బొలిశెట్టి సత్యకి ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదు. ఏడాదిన్నర అవుతున్నా 19 నెలలు అవుతున్నా కూడా ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఆయన చాలా ఓపెన్ మైండెడ్ పర్సన్. ఆయన రీసెంట్గా ఏదైతే జనసేనకి అన్యాయం జరుగుతోంది, పార్టీ పరంగా నష్టం జరుగుతోంది, కష్టాలు జరుగుతున్నాయి, తగిన విలువ ఇవ్వట్లేదు అని ప్రకటించడం, అది జరుగుతూ ఆ మాట అన్న తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో దారి తప్పుతున్నారు, చాలామంది కంట్రోల్ కావాలి అన్నటువంటి మాటలు మాట్లాడటం. మొన్న ఈయన అట్లాగే ఇంకొక ఆవిడ రజని అనుకుంటా అధికార ప్రతినిధి, వీళ్ళిద్దరూ కూడా అంబటి రాంబాబు ఇన్సిడెంట్ మీద ఏమో ఆమె స్పందించింది. అట్లాగే తగిన న్యాయం జరగట్లేదని ఈయన మాట్లాడారు. ఏమైందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, అందరితో మాట్లాడమంటారు, తిరుపతి లడ్డు గురించి మాట్లాడడం, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలియదు. అకస్మాత్తుగా జనసేన బొలిశెట్టి సత్యనారాయణ గారు పార్టీకి దూరంగా ఉంటామని కొన్ని రోజుల పాటు అన్నటువంటి విషయం ప్రకటించారు. అంటే తాత్కాలిక రాజీనామా ప్రకటించారు. ఇది కీలకమైంది జనసేనలో.